రాజకీయం చాలా వేడెక్కింది. ఒక పక్క రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ ప్రయాణం, ఇంకో పక్క హైదరాబాద్లో గల్లీ లీడర్ల రాజకీయం. మరో రాయలసీమ కాబోతోందా? తెలంగాణని హైదరాబాద్లో మరో రాయలసీమ చేయబోతున్నారా? ఫ్యాక్షనిస్ట్ లీడర్లు రాబోతున్నారా? ఫ్యాక్షనిస్ట్ లీడర్లుగా మారబోతున్నారా? అసలు నిన్న రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ లీడర్లను పెట్టడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కదిలి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది తెలంగాణలో? నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ తెలంగాణలో లేరు, ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడ చూస్తే మొన్న పైడి రాకేష్ రెడ్డి మొన్న చూసినట్టయితే ఒకసారి చూద్దాము. మొన్న చూసినట్టయితే కౌశిక్ రెడ్డి విషయానికి వస్తే మీరందరూ చీరలు గాజులు కట్టుకోండి ఎవరైతే పార్టీ మారినరో అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రెచ్చగొట్టే మాటలైతే ఎప్పుడు కాంట్రవర్సీకి మారుపేరు కౌశిక్ రెడ్డి అనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. సరే, చీరలు గాజులు అని పక్కన పెడదాం, పార్టీ మారిన కోపం ఉంటుంది డెఫినెట్గా. దాని తర్వాత విషయానికి వస్తే కనుక ఈయన ఎవరు, ఆర్కెపుడి గాంధీ గారు పార్టీ మారినా కానీ ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడైతే ఒకడొక పని చేసేటప్పుడు ధైర్యంగా చెప్పుకోలేదు అంటే అతనికి ఆత్మ సంతృప్తి లేదు, అతను దొంగ పని చేస్తున్నట్లు లెక్క, అతను నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నాడని లెక్క. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏమని, ఆర్కెపుడి గాంధీ గారు చెప్తున్నారు, నేను పార్టీ కండువా కప్పుకోలేదు, రేవంత్ రెడ్డి గారిని కలవడానికి పోతే అదేదో గుళ్ళో ఒక కండువా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటే అది తీసుకొచ్చి నాకు కప్పినారు, అది చూసే వీళ్ళు బ్రోకర్ గాళ్ళు అది చూసే కాంగ్రెస్లో చేరినా అనుకుంటున్నారు అని చెప్పి ఏందేందో మాట్లాడింది. ఆర్కెపుడి గాంధీ గారు పాయింట్ నెంబర్ 1 నేను చెప్పేది ఏంటంటే, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఏడ అతుకుతలేదు మీరు చెప్పిన అబద్ధాలు. ఎందుకు? ఆయన ఒక ముఖ్యమంత్రి. జనరల్గానే ఎవరైనా ఇంటికి పోయినా కొన్నిసార్లు రెస్పెక్ట్ ఇస్తారు, కొన్నిసార్లు రెస్పెక్ట్ ఇయ్యరు. గతంలో చూసిన కార్యకర్తల్ని కూడా కొట్టడము, ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూడడం జరిగింది. సరే, పక్కన పెడితే మీరు ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, మీరు ఒక మంత్రి కాదు, పోనీ మాజీ మంత్రి కాదు, ఒక కీలక నేత తెలంగాణలో అంతకన్నా కాదు. కీలక నేత కాని మీకు, ఒక ఎమ్మెల్యే అయిన మీకు వేరే పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వాళ్ళ ఇంటికి పోతేనట సపరివాళ్ళు ఏమంటారు మర్యాదలు చేసి కండువా కప్పిరట. అది కూడా ఏంది, దేవుడిది కండువా అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. కానీ అది క్లియర్గా అర్థమవుతుంది, అది కాంగ్రెస్ కండువా అని క్లియర్గా అర్థమవుతుంది. అన్ని పేపర్లలో మొత్తం వార్తలు రావడం జరిగింది. అన్ని పేపర్లలో కండువాలు కప్పిన రేవంత్ ఆర్కెపుడి గాంధీ కాంగ్రెస్కి వెళ్ళిండని అన్ని పేపర్లలో వచ్చినాయి. వాస్తవంగా మీ అఫీషియల్ ట్విట్టర్లో ట్యాగ్ చేయడం జరిగింది, ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. కానీ మీరు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? ఎప్పుడైతే హైకోర్టులో చెప్పినారో మళ్ళీ బైపోల్ ఎలక్షన్ వస్తుంది, ఎవరెవరైతే 10 మంది పార్టీ మారినారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎలక్షన్ అంతా కూడా రద్దు అవుతుందని చెప్పినారు. ఎప్పుడైతే అట్లా చెప్పినాడో మీకు భయం పట్టుకుంది. ఏమని, వామ్మో ఇప్పుడేంది మళ్ళా అవిశ్వాస తీర్మానం అంటారు, ఏదేదో అంటారు, ఇది ఎఫెక్ట్ అయ్యేటట్టుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే నా పరిస్థితి ఏంది, నేను గెలుస్తానో గెలవనో ఎటు కాకుండా ఏంది పరిస్థితి, ఎందుకైనా మంచిది అంతా సైలెంట్గా ఉన్నాం కాబట్టి సైలెంట్గా నా పని నేను చేసుకుంటా పోతే ఎవరైనా అడిగితే సైలెంట్గానే ఉన్నా అని. అంటే నువ్వు పార్టీ మారిన విషయం ఏమో
ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నావు. కానీ రాయలసీమలో ఫ్యాక్షనిజం హైదరాబాద్ తీసుకొచ్చి వ్యాన్లు వేసుకొని కార్లు వేసుకొని సుమాలు వేసుకొని పోడుతూ ఉన్నాం. ఇక్కడ తప్పు ఎవరిది అంటే ఇద్దరిది ఉంది. కౌశిక్ రెడ్డి గారు రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈయన రెచ్చిపోయి బొక్కబోర్ల వాడి రోడ్డు మీద కూర్చొని ఒక ఎమ్మెల్యే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసుడు ఏందయ్యా, అది కూడా అధికార పార్టీ కండువా కప్పుకొని. సరే ఆయన ఏమన్నాడు, వాళ్ళ పార్టీ గొడవ, ఇదంతా కూడా పొలిటికల్, ప్రజల కోసం కొట్టుకుంటలేరు వీళ్ళు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు కొట్టుకునేది ప్రజల కోసం కాదు, పదవుల కోసం, పార్టీల కోసం. ఆ విషయం ఎవరిని అడిగినా క్లియర్గా తెలుస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పదవుల కోసం వీళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు, అంటే పార్టీలు మార్పు కోసం కొట్లాడుకుంటా ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు ఏం చెప్పినారు, 11ంటికి నువ్వు రా, 11ంటికి నువ్వు రా, ఇక్కడ మర్యాదలు చేసి నీతోటే బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పి కొంచెం రెచ్చగొట్టేట్టు మాట్లాడిండు. అంతకు ముందు రోజు కూడా పార్టీ మారిన వాళ్ళందరికి కూడా ఈ చీర పంపిస్తున్నా, ఈ గాజులు పంపిస్తున్నా, తొడుక్కొని కూర్చోండి అని చెప్పి మాట్లాడిండు. జనరల్గా అవన్నీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అండ్ ఈయన ఏం చేసిండు, ఉన్నకాడ ఉండకుండా వస్తారా బై నా కొడక బ్రోకర్ ఇట్లా అడ్డమైన బూతులు. ఒక శాసనసభ ఎమ్మెల్యే అయి ఉండి, ఒక సీనియర్ శాసనసభ ఎమ్మెల్యే అయి ఉండి, పోనీ నువ్వు ఫస్ట్ టైం గెలవలే, నువ్వు జూనియర్ కాదు, మీరు చాలా సీనియర్లు, గెలుచుకొని నా కొడక అది ఇది అని మాట్లాడము, కార్లు వేసుకొని పోవడం అంతటితో ఆగిండా. టమాటాలు, గుడ్లు, రాళ్ళు, ఆ రాళ్ళు తగిలి అద్దాలే వగిలినాయి. ఇంకేమైనా వగులుంటే, నెత్తి వగులుంటే, ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా అయి ఉంటే ఏంది పరిస్థితి? వాళ్ళు ఊరుకుంటుండే వాళ్ళు కూడా ఊరుకొస్తారు. పార్టీ మారడం తప్పు, డెఫినెట్గా తప్పే, పార్టీ మారడం తప్పే. ఇప్పుడు అందరూ నీకు టికెట్ ఇచ్చి ఉత్తిగానే గెలిపిలే కదా ప్రజలు. అక్కడ కుక్కడిపల్లిలో కావచ్చు, లేకపోతే సిటీ సర్కిల్లో బీఆర్ఎస్ని నమ్మిండ్రు కాబట్టి బీఆర్ఎస్ కోట్లేసిర్రు, కాంగ్రెస్కి నమ్మిన జాగాలో కాంగ్రెస్ కోట్లేసిండ్రు. సో ఇక్కడ కేవలం నీ ఆస్తులు కాపాడుకోవడానికి, నువ్వు చేసినటువంటి స్కాములు కాపాడుకోవడానికి, మీరు చేసినటువంటి స్కాములు కేసీఆర్కి తెలిసి కూడా సైలెంట్గా ఊరుకొని మళ్ళీ మీకే టికెట్ ఇచ్చి తప్పు చేసిండని ఇప్పుడన్నా కేసీఆర్ రియలైజ్ అవ్వాలి. ఎవరు తన, ఎవరు మన, ప్రజల పక్షాన ఎట్లుండాలి, స్కామ్ చేసిన ఎమ్మెల్యేలను ఎట్లా ఎండగట్టాలి. నిన్ను కాపాడే ప్రయత్నం చేసి ఇప్పుడు వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు బొక్కబోర్ల పడ్డారు. ఇప్పుడు నువ్వు పార్టీ ఎందుకు మారినావు? నీ ఆస్తులు కాపాడుకోవడానికి, నువ్వు చేసినటువంటి దందాలు కాపాడుకోవడానికి పార్టీ మారినావు. క్లియర్గా తెలుసు. ఎవరైనా ఇప్పుడు నువ్వనే కాదు, ఎవరు పార్టీ మారినా దానికోసమే మారిండ్రు. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే ఏం చేసిరు, పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి అనేది అన్నిట్లా బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి. ఆడ సిద్దిపేటకి వెళ్ళి హరీష్ రావు బయలుదేరిండు, మిగతా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరెవరు ఉన్నారో అందరు బయలుదేరిండ్రు, కార్యకర్తలు బయలుదేరిండ్రు. అట్లెట్లా చేస్తారని ప్రెస్ మీట్లు పెట్టిరు. నేను మధ్యాహ్నం నుంచి అంతా జరుగుతూ ఉంది. లేదు అతన్నేమో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి బిర్యానీ ప్యాకెట్లు అవన్నీ ఇస్తున్నారు, మాకేమో ఈడ ఇన్సల్ట్ జరుగుతుంది, కేసులు పెట్టలే, సపరివాలు చేస్తున్నారు, దాడి చేసింది ఆయన, ఇంటికి వచ్చింది ఆయన అని చెప్పి ప్రెస్ మీట్లలో మాట్లాడిండ్రు. సంతోషం. ఇక పోయిండ్రు సైబరాబాద్ కమిషనర్ కలుద్దామని పోయిండ్రు, ఆయన కలవలేదు. చాలాసేపు వెయిట్ చేయించారు, బయటనే వెయిట్ చేయించారు. అక్కడ ఒక బాధ. ఏం చేశారు, అక్కడ కమిషనర్ ఎట్లనే కూర్చొని ధర్నా చేశారు. డౌన్ 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 అని ధర్నా చేశారు. న్యాయం జరగాలని ధర్నా చేశారు. ధర్నా చేసినాక ఏమైందిగా, పోయిండ్రు. ఎక్కడ పోయిండ్రు, పోలీసు వాళ్ళు వాళ్ళని వ్యాన్లు ఎక్కిచ్చేసి మొత్తం అన్ని తిప్పుతా ఉన్నారట, ఎక్కడ పంపించకుండా. మొత్తం రాత్రి వరకు కూడా తిప్పి 3 పోలీస్ వ్యాన్లలో ఒక పోలీస్ స్టేషన్కి పంపించారట, ఇంకో పోలీస్ స్టేషన్కి పంపించారంట. కేశంపేట్ పోలీస్ స్టేషన్లో ఈ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, హరీష్ రావు ఉన్నటువంటి పోలీస్ వ్యాన్ని కేశంపేటకి పంపించారు. అంటే అంత దూరంగా ఉన్నటువంటి కేశంపేట్ పోలీస్ స్టేషన్కి పంపించాల్సినటువంటి అవసరం ఏంటని హరీష్ రావు గారు నేను వ్యాన్ దిగను, పోలీస్ స్టేషన్ లోపలికి పోయిన తర్వాత నేను బయటికి రాను. సో వీళ్ళని మొత్తం తిప్పుతా ఉన్నారు. ఈ లోపల కార్యకర్తలు అందరు రెచ్చిపోయి ఒకేసారి 1000 మంది కేశంపేట్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. రాత్రంతా గిదే అయింది. పోలీస్ స్టేషన్కి చేరుకొని మొత్తం అంతా తెలంగాణ ఉద్యమాల పాటను
అదంతా అంటే ఒక చిన్న ఇష్యూని మొత్తం రచ్చ రచ్చ అంటే వాళ్ళ పవర్ ఏందో చూపిద్దామని రచ్చ రచ్చ చేసుకుంటా రావడం జరిగింది. ఇక్కడ ఎవరిదమ్మా తప్పు అంటే ఇద్దరిది తప్పే. గాజులు తొడుక్కోనడము కౌశిక్ రెడ్డిది తప్పు. ఈయన సుమోలు వేసుకొని ఏదో ఫ్యాక్షనిస్ట్ లీడర్ లాగా హైదరాబాద్ని అతలాకుతలం చేద్దామని చెప్పి గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వేడి వేడి వాతావరణం ఎక్కడా కూడా హైదరాబాద్లో లేదు. మా అంటే ఎండలు వస్తే వేడి ఉండే, కానీ ఇటువంటి కొట్టుకోవడాలు తనుకోవడాలు రాళ్ళు గుడ్లు టమాటాలు ఇసరడాలు తెలంగాణ ఉద్యమం తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నిన్ననే చూసినాం మనం ఈ ఎపిసోడ్. ఈయన సుమ్మోలు వేసుకొని పోవుడు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ వచ్చాడు, కౌశిక్ రెడ్డి నువ్వు ఆంధ్రోడివిరా అని చెప్పి ఇతను అనడము, ఇతను తెలంగాణ అనడము, సో ఈ మాటల యుద్ధం రావడము. మరి నేను ఇప్పటికన్నా ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆర్కే పుడి గాంధీ ఆంధ్రోడ్ అని అన్నాం. ఆంధ్రోడ్కి టికెట్ ఇచ్చింది ఎవడు? ఆంధ్రోడ్కి టికెట్ ఇచ్చి పైకి లేపి నువ్వు నించోర నాయన అని చెప్పింది ఎవరు? తెలంగాణోడికి టికెట్ ఇవ్వకుండా తెలంగాణలో ఆంధ్రోడ్కి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు? మరి ఇది కేసీఆర్ గారు చేసినటువంటి తప్పే కదా. తెలంగాణలో వాళ్ళకే తెలంగాణ ఉద్యోగాలు, తెలంగాణలో వాళ్ళకే తెలంగాణలో ఉన్న ఉద్యమకారులకు పక్కన పడేసి ఎవడోడుకో తీసుకొచ్చి ఫీల్డ్లకి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. వాళ్ళు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది లేదు, మాట్లాడింది లేదు, కొట్లాడింది లేదు, ఏం లేదు. ఈయనను తీసుకొచ్చి మరి కౌశిక్ రెడ్డికి తెలియదా? అరే ఇన్ని రోజులు మీ పార్టీలోనే ఉన్నాడు, మరి ఆంధ్రోడు ఎందుకు ఉన్నాడయ్యా బీఆర్ఎస్ పార్టీలా? బీఆర్ఎస్ పార్టీలో ఆంధ్రోడు ఎందుకు ఉన్నాడు? తెలంగాణోడికి ఎందుకు టికెట్ ఇవ్వలే? ఈ వ్యాఖ్యలు. సో అక్కడ మళ్ళా చిచ్చు, అక్కడ మళ్ళా చిచ్చు, అక్కడ మళ్ళా నిప్పు. కానీ ఒకటి, ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి బస్సులు మొత్తం తిప్పి 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 పెట్టారు కదా. గతంలో ప్రశ్నించే వాళ్ళని ఇట్లనే ఇబ్బందులు పెట్టి ఇట్లనే కేసులు పెట్టారు. ఒక విషయం మాత్రం కరెక్ట్, కర్మ ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటుంది. ఈ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ డెఫినెట్గా అనుభవించక తప్పదు. డెఫినెట్గా అనుభవించక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది తిప్పి 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 మీ దాకా వస్తుంది. రేపు రేవంత్ రెడ్డికి కూడా రావచ్చు ఆ కర్మ. వినాశకాలే విపరీత బుద్ధి. ఈయన చేసినటువంటి పాపాలే మళ్ళీ తిరిగి మనకు వస్తాయి. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, నిన్ననే చెప్పిన ఒక శనీశ్వరుడు కథ నిన్ననే చెప్పిన. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ కన్నా కాంగ్రెస్ వాళ్ళదే తప్పు ఎక్కువ కనబడుతుంది. మామూలుగా ఏదో కేసు నమోదు చేసుకొని ఆ ఆర్కే పుడి గాంధీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి తీసుకుపోయారు, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే. పైగా ఎమ్మెల్యే అని చెప్పి టీలు టిఫిన్లు కాఫీలు బిర్యానీలు ఇంకా మందు విందు సింధు పంపించలే. అదొక్కటే తక్కువ, మళ్ళీ పంపించేసారు. మధ్యలో పోలీసులు దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలే. కమిషనర్ కలుస్తా అన్నప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు లోపలికి పంపించి కమిషనర్ కలుస్తుంటే అయిపోయేది. ఇప్పుడు ఏమైంది, రాత్రంతా కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో. హరీష్ రావు అంటారు, ఎమ్మెల్యేలు అంటారు, ఏ చట్ నేను బయటికి రామ్, మేము ఇక్కడే కూర్చుంటాం, జైల్లోనే కూర్చుంటాం, అరెస్ట్ చేయండి. మా వాళ్ళు బయట కార్యకర్తలు కూడా ఎవరు ఓరు, మా మీద దాడి చేసినోడిని లాఠీ చార్జ్ కూడా చేసిర్రు. నేను అక్కడ కేశంపేట్ పోలీస్ స్టేషన్ దగ్గర లాఠీ చార్జ్ అయింది. లాఠీ చార్జ్లో హరీష్ రావు భుజం కూడా దెబ్బ తగిలింది. సో నిన్న రాత్రంతా జై తెలంగాణ నినాదాలు, మళ్ళా ఒక ఉద్యమ కాలం నాటి ఒక అట్మాస్ఫియర్ అంతా కూడా నిన్న మనం చూడడం జరిగింది. సరే ఇక్కడ హరీష్ రావు గారు లేదు మేము స్టేషన్లోకి వెళ్ళి బయటికి రామ్, పోలీసులు అడిగినరు కొంచెం చెప్పండి